అమెరికా వీసాల్లో అత్యధిక డిమాండ్ ఉన్న వీసాల్లో H1B వీసా ఒకటి. చాలామందికి ఇది ఒక డ్రీమ్. గ్రాడ్యుయేషన్ టైం నుంచే వీసా మీద ఆశలు పెట్టుకుంటూ ఉంటారు చాలామంది విద్యార్థులు. ఎంత డిమాండ్ ఉందో ఆ వీసా రావడం కూడా అంతే కష్టం. అంత సింపుల్గా ప్రతి ఒక్కరికి ఈ వీసా దొరకదు. అత్యధిక డిమాండ్ ఉన్న H1B వీసాలు ఈ ఏడాది పొందడం చాలా కష్టంగా తయారైంది. అధిక నైపుణ్యంతో దీర్ఘకాలం పనిచేయడానికి ఉపయోగపడే H1B వీసాలు పొందడంలో మల్టీనేషనల్ కంపెనీలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత H1B వీసాల జారీపై కఠిన ఆంక్షలు విధించారు. దీంతో వేరే దేశాల నుంచి నైపుణ్యం కలిగిన ఎంప్లాయీస్ను అమెరికాకు తీసుకురాలేక మల్టీనేషనల్ కంపెనీలు అష్టకష్టాలు పడుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా అమెరికా ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా దాదాపు 85,000 మందికి మించి H1B వీసాలు జారీ చేయకూడదు అన్న పరిమితిని విధించింది. మార్చి 7న ప్రారంభమైన వీసాల జారీ ప్రక్రియ మార్చి 24తో ముగియనుంది. ఈ వీసాల కోసం ఇప్పటికే 4,23,000 మంది అప్లై చేసుకున్నారు. అయితే ఇందులో 3 లక్షలకు పైగా రిజెక్ట్ అవుతాయని అంచనాలు కనిపిస్తున్నాయి. నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికా పాలసీ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం చూస్తే దరఖాస్తు చేసుకున్న వారిలో 20%కు మించి H1B వీసాలు వచ్చే అవకాశం కనిపించడం లేదట. విదేశాల్లో జన్మించిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఇతర అధిక నైపుణ్యం కలిగిన నిపుణులను దీర్ఘకాలం పనిచేసే విధంగా ఈ వీసా ద్వారా కంపెనీలు నియమించుకుంటాయి. రీసెంట్గా ట్రంప్ విధించిన కఠిన నిబంధనల వల్ల 3 లక్షలకు పైగా నైపుణ్యం కలిగిన హ్యూమన్ రిసోర్స్ను అమెరికా కోల్పోతుందని, ఈ నిబంధనలు కంపెనీ యాజమాన్యాలకు తీవ్ర సమస్యలను తీసుకువస్తాయని ఫోర్బ్స్ తన నివేదికలో వ్యాఖ్యానించింది. H1B వీసా కంటే ఇతర వీసాల మంజూరు సులభంగా ఉంటుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. 2024లో దరఖాస్తు చేసుకున్న వారిలో సందర్శకుల కోటాలో జారీ చేసిన B1, B2 వీసాలు 72% మందికి జారీ అయ్యాయి. వేసవి కార్మికులు, పరిశోధకుల కోటాలో జారీ అయ్యే J1 వీసాలు 89%కి ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమోదముద్ర పడింది. అమెరికాలో H1B వీసాలతో పనిచేసే ఉద్యోగులకు సగటున నెలకు భారతీయ కరెన్సీలో 9 లక్షల నుండి 10 లక్షలకు పైనే వేతనం లభిస్తోంది. అందుకే ప్రతి భారతీయుడు H1B వీసాపై అమెరికాకు వెళ్ళి పనిచేయాలనుకుంటాడు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే H1B వీసా రావడం కష్టంగానే కనిపిస్తోంది. దీంతో అమెరికా వెళ్ళి ఉద్యోగం చేయాలి అనుకునే వాళ్ళతో పాటు అక్కడున్న MNC కంపెనీలకు కూడా తీవ్ర నష్టమే అంటున్నారు నిపుణులు.